గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం టింకర్ క్యాడ్ అంటే ఏంటి, జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టింకర్ క్యాడ్లో దాంతో ఎలా లాగిన్ అవ్వాలి అనేది అయితే నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ మనకి యాడ్ అనేది ఉంది కదా, యాడ్ అని నొక్కితే మనకి క్రోమ్ ఓపెన్ చేసుకోగానే మీరు చూడొచ్చు. క్రోమ్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మనకి యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ అనే ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. నేనైతే క్లిక్ చేసుకున్నాను. అప్పుడు మనకి ఇలా సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం టింకర్ క్యాడ్ కోసం ఒక గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో నేను క్రియేట్ అకౌంట్ అని అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం పర్సనల్ యూజ్ కదా, సో నేను ఫర్ మై పర్సనల్ యూజ్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. నేను నా నేమ్ అయితే ఇస్తున్నాను. నా నేమ్ ఇచ్చాను. లాస్ట్ నేమ్ అంటే మీ సర్నేమ్ ఆప్షనల్. అది మీరు కావాలంటే మీరు ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ బర్త్డే డేట్ అయితే ఎంటర్ చేయండి. ఫిబ్రవరి. మీదైతే ఎంటర్ చేయండి. నేనైతే నాది ఎంటర్ చేస్తున్నాను. ఇది మనం టింకర్ క్యాడ్ ఫర్ కిడ్స్ చేస్తున్నాం కాబట్టి మీ బర్త్డే డేట్ అయితే ఇవ్వాలి. పెద్దవాళ్ళది కానీ వాళ్ళది వీళ్ళది అయితే మనం ఇవ్వకూడదు. ఓన్లీ మనది అయితే ఇవ్వాలి. నేనైతే నాది ఇస్తున్నాను. మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే మీరు మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే వై వి ఆస్క్ ఫర్ యువర్ బర్త్డే అండ్ జెండర్, మీరు కావాలంటే ఇదంతా ఎందుకు అడుగుతున్నారు అని అయితే దాని మీద క్లిక్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తారు. మీకు కావాలంటే వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే మీకే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్. ఆ ఆప్షన్ క్లిక్ చేశారంటే తర్వాత మీరు నెక్స్ట్ నొక్కాలి. అప్పుడు ఇక్కడ మీకు చూడండి, మీరు నెక్స్ట్ నొక్కాక నెక్స్ట్ అయితే నేను క్లిక్ అయితే చేసుకున్నాను. మీకు కావాలంటే వేరేవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేనైతే sonit942@gmail.com అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ ఇలా నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ ఇది అవ్వదు, సో మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నెక్స్ట్ నొక్కి అప్పుడు మళ్ళీ చేయండి. అప్పుడైతే మీకు వచ్చింది. ఇదిగోండి, హౌ యూ విల్ సైన్ ఇన్, క్రియేట్ ఏ జీమెయిల్. ఇందాకైతే మనకు వచ్చింది కదా అలా. మీకు లేదంటే ఇక్కడ మీకు బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, అవే సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చింది. మీరు ఇక్కడ బ్యాక్ ఫ్రమ్ సైన్ ఇన్ కొట్టేసి బర్త్డే డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా, నెక్స్ట్ కొట్టండి. సమ్ టైం అయితే తీసుకునేది లోడ్ అవ్వడానికి. ఇక్కడ మీకు కొన్ని జీమెయిల్స్ అయితే ఇచ్చాయి. ఇవి ఈమెయిల్స్ అయితే కొన్ని ఇచ్చాయి కదా, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో లేకపోతే మీ ఓన్గా తీసుకుంటారో. మీ ఓన్గా తీసుకుంటే ఇక్కడైతే మీకు ఇలా చూపించింది మీ ఓన్గా చేసుకోమని. బట్ నాకు ఇది నచ్చింది, నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేను క్లిక్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాక మీకు పాస్వర్డ్ అయితే అడిగిద్ది. మీకు ఏ పాస్వర్డ్ కావాలి, నెంబర్స్, సింబల్స్, మీకు గుర్తుండేలాగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని అయితే అడుగుతుంది. నేనైతే క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ కన్ఫర్మ్ కొట్టేయండి. సేమ్ ఏదైతే పెట్టారో అది. నేనైతే సేమ్ కొట్టి నెక్స్ట్ అయితే కొడితే మీకైతే
మీ గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోద్ది. ఓకే, మీ గూగుల్ అకౌంట్ క్రియేట్ అవ్వంగానే అప్పుడు మీ గూగుల్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది కదా. సో మీకు క్రియేట్ అవ్వంగానే మీకు ఇలా అయితే ఓపెన్ అయ్యిద్ది. మీకు ఇలా అయితే ఓపెన్ అయ్యిద్ది. డూ యూ సీ? మనకైతే ఇది ఇలా అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం ఇప్పుడు టింకర్ క్యాడ్లోకి ఇప్పుడైతే మన జీమెయిల్ మొత్తం రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు టింకర్ క్యాడ్ అంటే ఏంటి? టింకర్ క్యాడ్ అంటే ఏంటి? టింకర్ క్యాడ్ అనేది ఒక వెబ్సైట్. అందులో మనం సర్క్యూట్స్, 3D డిజైనింగ్ ఎక్సెట్రా అయితే మనం చేయొచ్చు. ఇందులో మనం సర్క్యూట్స్లో సిమ్యులేట్ చేయొచ్చు, కోడ్ మైక్రో కంట్రోలర్స్ అండ్ బిల్డ్ సర్క్యూట్స్. మనం ఈ సర్క్యూట్స్ని లేకపోతే కోడ్ని వేరే వాళ్ళతో కూడా షేర్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు. అండ్ మనం రియల్ టైంలో చేసేటప్పుడు ఫస్ట్ ఇందులో టెస్ట్ చేసి అయితే మనం ఇందులో అయితే చేయొచ్చు. ఈ స్టూడెంట్స్కి, టీచర్స్కి, హాబీయిస్ట్స్కి, బిగినర్స్కి ఇదైతే పర్ఫెక్ట్ వెబ్సైట్ అని అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ.